హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే విజయాంబిక ప్రతాప్తో ఈ విధంగా అంటూ ఉంటుంది. తమ్ముడు, ఇలా చెప్తున్నానని తప్పుగా అర్థం చేసుకోకు. రూపకి భర్త లేడు, ఉన్నా లేనట్టే. ఇక దీపక్కి భార్య మందారం చనిపోయింది. దీపక్కి భారీగా ఉండాలి అంటే రూపకి దీపక్కి పెళ్లి చేద్దాం తమ్ముడు అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. రూప ఇక ఒక్కసారిగా పైకి లేచి, ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నారు? మందారానికి మాట ఇచ్చాను కాబట్టి దీపక్ ఆలన పాలన చూసుకోవాలని కాదు కదా. నేను దీపు ఆలన పాలన మాత్రమే చూసుకుంటాను. అసలు అయినా నా మెడలో తాళి కట్టిన రాజు ఉండగా దీపక్ని ఎలా పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నావు అని ఈ విధంగా అంటూ ఉండగా, నేను అన్న దాంట్లో తప్పేముందమ్మా రూప? ఎలాగూ దీపుకి తల్లిగా ఉంటున్నావు కదా, దీపక్కి నీకు పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నాను అనగానే, అలా ఎప్పటికీ అనుకోవద్దు. నేను దీపక్కి భారీగా ఉంటానని ఎలా అనుకుంటున్నారని చెప్పి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. ఇకపోతే స్కూల్కి వెళ్ళడానికి ఇక దీపు విషయంలో ప్రతి ఒక్కటి కూడా రూప కంటే ఎక్కువ హక్కులు దీపక్కి అలాగే విజయాంబికకే ఉంటాయని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రతాప్. అయితే నేను గార్జియన్గా కూడా సంతకం చేయొచ్చు కదా, స్కూల్లో దీపంను జాయిన్ చేయించినప్పుడు తల్లిగానే చేయాల్సిన అవసరం లేదు అని ఈ విధంగా అంటూ ఉంటుంది రూప. ఇకపోతే రాజు దగ్గర ఉన్న బంటి మాత్రం ఏం చెప్పినా కాదనకుండా ఉంటాడు. దీపక్ లాగా దీపం మాత్రం రూపని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. మరి నిజంగా గుడికి వెళ్ళిన తర్వాత రాజు అలాగే రూప ఇద్దరు ఎదురెదురు పడుతున్నారా? రోహిణిక మరి రాజు రూప ఇద్దరు కూడా ఒకరికొకరు భార్యాభర్తలు అన్న విషయం తెలుసుకుంటుందా? మరి గుడిలో బంటిని చూసి, బంటి అనగానే హాయ్ ఫ్రెండ్ అని అనడం, ఒక్కడివి గుడికి వచ్చావా అనగానే, లేదు ఫ్రెండు, మా ఫ్యామిలీ అందరితో కలిసి వచ్చాను అని మరి రాజే తన తండ్రి అని చెప్పటంతో మరి రూప షాక్ అవ్వబోతుందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక రూప ప్రతాప్తో ఈ విధంగా అంటూ ఉంటుంది, రాజే కాదు నాన్న, నేను కూడా నా బిడ్డని నా చేతులతో నేనే చంపేసుకున్నాను నాన్న. నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండకూడదు. నేను బిడ్డ ద్వారా అయినా రాజు నా దగ్గరికి వచ్చి నన్ను పలకరిస్తాడు, నన్ను సంతోషంగా చూసుకుంటాడని అనుకున్నాను, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు నాన్న. అయినా రాజు మీద నేను కోప్పడాలి కదా. నేను ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా వచ్చి రూప ఎలా ఉన్నావు, నీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందా అని ఏ రోజైనా అడిగాడా నాన్న? లేదు కదా. అయినా నేను తన మీద కోప్పడాలి, కానీ తనేంటి నాన్న, నేనేదో తప్పు చేసినట్టు నన్ను ఇక దోషిలా చూస్తున్నాడు అని చెప్పేసి రూప బాధపడుతూ ఉంటే, ప్రతాప్ ఇక, అమ్మ రూప, నిన్ను న్యూ ఇయర్కి పంపించింది ఇక్కడ విషయాలు మర్చిపోయి తిరిగి వస్తావని, కానీ మళ్ళీ అక్కడ విషయాలు గుర్తు చేసుకొని బాధపడతావని కాదమ్మా అని చెప్పి ఈ విధంగా ప్రతాప్ అంటూ ఉంటే, ఇక వెంటనే సరే, మీరు బాధపడకుండా ఉండాలి అంటే నేనిక ఆ రాజు గురించి మీ దగ్గర తీసుకురాకూడదని అర్థమైంది నాన్న అని చెప్పేసి ఈ విధంగా రూప తన మనసులో అనుకుంటుంది. సరే అమ్మ రూప, ఇక పడుకో, రేపు ఉదయాన్నే దీపుని స్కూల్లో జాయిన్ చేయించాలి కదా అని అనగానే, సరే నాన్న అని చెప్పేసి రూప పడుకోగానే రూప మీద బెడ్షీట్ కప్పి ప్రతాప్ ఇక వెళ్ళిపోతాడు. ఇకపోతే ఇంటి దగ్గర బంటి మాత్రం రాజుతో ఈ విధంగా అంటూ ఉంటాడు, నాన్న ఇక నేను రెడీ అయ్యాను నాన్న అని అనగానే, స్నానం చేసి వచ్చిన బంటికి ఇక బట్టలు వేస్తూ ఉంటాడు రాజు. స్కూల్కి రెడీ చేస్తూ ఉంటే విరూపాక్షి పూజ చేస్తూ ఉంటుంది. రాజు దగ్గర ఈ విధంగా అంటూ ఉంటాడు బంటి, నాన్న మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాడు కొత్త బాక్స్ తెచ్చుకున్నాడు నాన్న, నాకు కూడా కొత్త బాక్స్ కావాలి నాన్న అనగానే, ఆల్రెడీ బాక్స్ ఉంది కదా అని రాజు అంటూ ఉంటాడు. అది ఆ కలర్ నచ్చలేదు నాన్న, నాకు పింక్ కలర్ బాక్స్ కావాలి అనగానే, అది బాక్స్ కదా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అందరు కూడా షాక్ అయిపోతారు. నాయనా, వాడికి ఇక ఇష్టమైంది కొనివ్వచ్చు కదా అని ముత్యాలు అప్పలనాయుడు అంటూ ఉంటారు. లేదు నాన్న, వాడికి మాట్లాడితే పింక్ కలర్ బ్యాగు, పింక్ కలర్ బాటిల్, పింక్ కలర్ బాక్స్, అన్నీ పింక్ కలర్ ఎక్కడని తీసుకురమ్మంటారు, ఆ పింక్ కలరే నాకు నచ్చదు అని చెప్పేసి రాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రోహిణి వస్తుంది. ఎందుకు రాజు, చీటికి మాటికి ప్రతిదానికి కూడా బంటి మీద అలా అరుస్తావు అని అంటూ ఉంటే, వెంటనే బంటి ఇలా అంటూ ఉంటాడు,
నాన్న మా ఫ్రెండ్స్‌ని వాళ్ళ అమ్మ రెడీ చేసి తీసుకొస్తుంది. ఒక్క ఫ్రెండే కాదు నాన్న, అందరి ఫ్రెండ్స్‌ని వాళ్ళ అమ్మ వాళ్ళే రెడీ చేసి స్కూల్‌కి తీసుకొస్తారు నాన్న అనగానే, అమ్మ, 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 అమ్మ అని చంపుతున్నావు. నీ నోటి వెంట ఇంకొకసారి అమ్మ అని వస్తే ఊరుకునేదే లేదు అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ అరుస్తూ ఉంటాడు రాజు. వెంటనే రోహిణి, ఏమైంది రాజు? బంటి అడిగిన దాంట్లో తప్పేముంది? తల్లిని అడగడంలో తప్పేముంది? అయినా నీ బిడ్డకు తల్లి అవసరం ఉండదా? నువ్వు ఆ రోజు ఎప్పుడో పెళ్లి చేసుకొని నీ భార్యకు దూరంగా ఉంటున్నావు. కానీ నీ బిడ్డకు తల్లి కావాలి కదా అని అంటూ ఉంటే, అయినా ఎవరో ఒక అమ్మాయిని చూసి నువ్వు పెళ్లి చేసుకొని బంటికి అమ్మని తీసుకొస్తే తప్ప బంటిలో మార్పు కనిపించదు అని అంటూ ఉంటే, నాకు పెళ్ళైపోయింది. తనే నా భార్య. బంటి ఉన్నాడు. నాకు బంటినే కొడుకు. ఎవరు ఏమన్నా నా కొడుకు నాకు హీరో అని ఈ విధంగా అంటూ ఉంటే, నువ్వు కూడా నా హీరో నాన్న అని చెప్పేసి బంటి కూడా అంటూ ఉంటాడు. ఇకపోతే ఉదయాన్నే స్నానం చేసి బట్టలు వేయించుకొని స్కూల్కి రెడీ అవ్వడానికి దీపు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. విజయాంబిక, దీపక్ అందరూ కూడా వచ్చేస్తారు. దీపు ఆగు నాన్న అని చెప్పేసి దీపుని రెడీ చేస్తూ ఉంటారు. వెంటనే పింక్ పౌచ్ కలర్‌ది ఇక బాక్స్ అక్కడ పెట్టడంతో అది విసిరి పడేస్తాడు దీపు. అది చూసి రూప, ప్రతాప్, విజయాంబిక, దీపక్ షాక్ అయిపోతారు. వెంటనే ఇక ఏమైంది నాన్న దీపు, ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే, అది నాకు నచ్చలేదు మమ్మీ. పింక్ కలర్ అంటే నాకు అసహ్యంగా అనిపిస్తుంది. పింక్ కలర్ అంటే అమ్మాయిలకి ఇష్టం. ఆ అమ్మాయిలు ఇక పింక్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తారు. నేను యూజ్ చేస్తే నన్ను చూసి నవ్వుతారు మమ్మీ అనగానే, లేదు అనే విధంగా అంటూ ఉంటే, ఏ దీపు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది విజయాంబిక. లేదు, వాడు అడ్జస్ట్ అవ్వాలి అని మనం చెప్తున్నాం. కానీ వాడికి వెనకేసుకొని వస్తే వాడు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు వాడు వినాలి వాడి వయసుకి అని అంటూ మందారానికి మాట ఇచ్చాను. వాడి ఆలనా పాలన చూసుకుంటానని చెప్పి అంటూ ఉంటే, వెంటనే విజయాంబిక అంటూ ఉంటుంది, తమ్ముడు ఇలా అడుగుతున్నానని తప్పుగా అపార్థం చేసుకోకు. దీపక్‌కి భార్య లేదు. రూపకి భర్త రాజు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దీపుకి తల్లిగా, దీపక్‌కి భార్యగా ఉండడానికి రూపకి, దీపక్‌కి పెళ్లి చేద్దాం తమ్ముడు అనగానే ప్రతాప్ అలాగే రూప షాక్ అయిపోతారు. ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మందారానికి ఇచ్చిన మాట ప్రకారం దీపుకి తల్లిగా ఉంటాను. తన అరణపరణ చూసుకుంటాను. అంతేకాని దీపక్‌కి భార్యని మాత్రం కాలేను. అయినా నా మెడలో తాళి కట్టిన రాజు ఉండగా నేను పెళ్లి చేసుకుంటానని మళ్ళీ ఎలా అనుకుంటున్నావు? నా కంఠంలో ప్రాణం ఉండగా దీపక్‌ని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక. దీపక్ కూడా, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? రూప నా కొడుక్కి తల్లిగా ఉండడమే అదృష్టం. వాడి ఆలనా పాలన చూసుకుంటే చాలమ్మా. నాకు రూపకి ఎటువంటి పెళ్ళి వద్దు అని ఈ విధంగా అంటూ ఉంటే, అయినా రాజుకి రూపకి మధ్యలో దూరడానికి మనం ఎవరో అమ్మా. ఇవాళ కాకపోతే రేపైనా సరే వాళ్ళు కలుస్తారని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఇక అందరూ కలిసి స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్ళే ముందు గుడికి వెళ్తారు. అక్కడ గుడికి వెళ్ళిన తర్వాత రోహిణి అటు నుంచి బోనం తీసుకొని రావడం, అనుకోకుండా రూప చేయి తగిలి బోనం కింద పడడం, రూపపై చేయి ఎత్తడం, రాజీకి రూప చేయెత్తడానికి చెయ్యి అడ్డుకోవడానికి వీలేదని, చెయ్యి మీద పడడానికి వీలేదని అడ్డుకోవడం, అక్కడ బంటిని చూడడం, బంటి ముద్దు ముద్దు మాటలు విని ప్రతాప్ కూడా షాక్ అయిపోతాడు. ఎవరొచ్చారు నీతో అనగానే, మా ఫ్యామిలీ వచ్చారని చెప్పి మరి రాజు వైపు చూపిస్తే, రాజుకి పెళ్ళై కొడుకున్నాడని మరి రూప తెలుసుకోబోతుందా? రాజుని ఇక తప్పుగా అపార్థం చేసుకోబోతుందా?